హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హెల్దీ డిష్ చేస్తున్నాను. అయిన ప్రోటీన్స్, ఫైబరు పుష్కలంగా ఉన్న రెసిపీ. చాలా చాలా హెల్దీ స్నాక్స్ ఇది. ఎవరైనా డైటింగ్ చేసే వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు. శనగలు ఉన్నాయి కదా, శనగల్ని ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్, కొత్తిమీర, ఒక టమాటో, దోసకాయ, ఇవన్నీ కట్ చేసుకున్నాం చిన్నగా. చూసారా, ఇదండి. మీకు అవసరమైతే దోసకాయ వేసుకోండి, లేకపోతే లేదు. శనగలు చూస్తారు కదా, బాగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న తర్వాత బౌల్లోకి అందులో వాటర్ అన్నీ వంపేస్తాం కదా. ఏమన్నా మిగిలిన వాటర్ ఉంటే ఆ వాటర్తో రసం చేసేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్. చాలా చాలా హెల్తీ ఇవి. మనం కట్ చేసుకున్నవన్నీ వేసేసి సాల్ట్, జీలకర్ర పొడి, అలాగే చాట్ మసాలా అవసరమైతే వేసుకోండి, లేకుంటుంది. పల్లీలు ఫ్రై చేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసిన పల్లీలు, కొత్తిమీర కూడా వేసి, అలాగే సేవ్ ఉంటే సేవ్ వేసుకోండి, లేకుంటే ఇలా మిక్చర్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం అన్నీ కలిపేసుకోండి. కొంచెం కారం కూడా మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా కలిపేసుకోండి. అంతేనండి. చాలా సింపుల్గా హెల్దీ, ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న స్నాక్ ఐటము. పిల్లలకి ఇలా చేశారంటే అందరూ ఇంటిల్లిపాది హ్యాపీగా తినేయచ్చు. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే దీంతోనే ఇంకొక రెసిపీ చూపిస్తాను. మనం అన్నీ అలా వేసి పెట్టుకున్నాం కదా, దాన్నే కొన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా స్మాష్ చేసుకోండి. ఇలా స్మాషర్ లేని వాళ్ళు మిక్సీలో జస్ట్ ఒక్క సిప్ అలా తిప్పారంటే సరిపోతుంది. ఇలా బ్రెడ్ పీసెస్ తీసుకొని సైడ్స్ని కట్ చేసుకోండి. సైడ్స్ని కట్ చేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. లేదు అంటే అలా అయినా ఉన్నా కూడా పర్లేదనమాట. ఇలా బ్రెడ్ పీసెస్ని కొంచెం అలా నెయ్యి రాసేసుకొని జస్ట్ ఒక్కసారి అలా ఫ్రై చేసుకొనేసి, మయోనీ ఉంది కదా, వెజ్ మయోనీ యూస్ చేస్తున్నాను నేను. ఉన్నవాళ్ళు మయోనీ వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మొత్తం మయోనీని అంతా ఇలా బ్రెడ్కి అంతా అప్లై చేసేసి, మనము క్రష్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మొత్తం దీనిపైన వేసేసుకోండి. శనగల మిశ్రమం ఉంది కదా, మిక్చర్ని సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుందండి. దానిపైన చాట్ మసాలా, కారం, లెమన్ కూడా వేసుకోండి. సూపర్ అంటే సూపర్, అద్దరిపోయింది. చాలా ఈజీ, హెల్తీ రెసిపీ కూడా. మీ ఎలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే మా ఛానల్ లైక్ కొట్టండి. ఒక్క హైప్ ఇచ్చారంటే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. చూసారు కదా, బ్రెడ్ లోపల పెట్టాను. ఇదంతా మిశ్రమం పెట్టిన తర్వాత కూడా ఒక్కసారి మనం స్టవ్ మీద అలా పెట్టేసుకున్నామంటే హీట్కి సూపర్గా ఉంటుంది. అంతేనండి. 2 రెసిపీస్ ఎలా ఉన్నాయి చెప్పండి.